పోలవరం జిల్లా దేవరపల్లిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతకు మురిగిపోయిన సరుకులే కారణమని దర్యాప్తులో వెల్లడైంది. నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ఆదేశాలతో పాఠశాల వార్డెన్ వంట మనిషిని సస్పెండ్ చేశారు. ఇంకా 41 మంది విద్యార్థులు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల అనారోగ్యానికి కాలపరిమితి ముగిసిన ఇడ్లీ నూక, శనగపిండితో చేసిన అల్పాహారమే కారణమని తేలింది. శనివారం ఉదయం శనగపిండి చట్నీతో ఇడ్లీలు తిన్న తర్వాత కడుపు నొప్పి, వాంతులతో అస్వస్థతకు గురైన 89 మందిని ఉపాధ్యాయులు స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఆదివారం మరో 14 మంది అనారోగ్యం పాలవటంతో వారిని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం 62 మందిని పాఠశాలకు పంపించేశారు. ప్రస్తుతం రంపచోడవరం ఆస్పత్రి, మారేడుమిల్లి పీహెచ్సీలో 41 మంది చికిత్స పొందుతున్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలకు చెందిన బృందం పాఠశాలను సందర్శించి సరకులను తనిఖీ చేయగా ఇడ్లీ నూక, శనగపిండి కాలపరిమితి ముగిసిన అంశం బయటపడింది. పాఠశాలలో కోతుల సంచారం అధికంగా ఉన్నందున ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదమూ ఉందని వారు పేర్కొన్నారు. సరకుల నమూనాలను మరిన్ని పరీక్షల కోసం ల్యాబ్కు తరలిస్తున్నట్లు చెప్పారు. ఆశ్రమ పాఠశాల వార్డెన్ గణపతి, వంట మనిషి లక్ష్మిని సస్పెండ్ చేస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి రుక్మంగదయ్య ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుందని తెలిపారు. ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి ఆదేశించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై సీఎంఓ, ఇతర ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు ఆదివారం సమీక్షించారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని, ఎప్పటికప్పుడు ఆ వివరాల్ని తనకు నివేదించాలని ఆదేశించారు. ఘటనపై త్వరితగతిన నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై విచారణ చేసేందుకు జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీని నియమించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని తెలిపారు.